హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పప్పు చేస్తున్నాం అనమాట. సో నిన్న మా ఖుషి వంట చేసింది కదా, చికెన్ వండింది. సో మా రిక్కీ అన్నాడు, మమ్మీ ఈరోజు నేను వంట చేస్తాను అని అంటున్నాడు. హాయ్ రిక్కీ, ఏం చేస్తున్నావు బెటే? పప్పు చేస్తున్నావా? ఓకే, ఏమేమి వేసినావు దాంట్లో పప్పులా? నూనె ఇంకా పసుపు వేసినావా? ఓకే, ఒకసారి కలుపుకుందామా మనము? కలిపేసుకో, మెల్ల దూరం నుండి కలపాలా, ఓకేనా? ఇది ఒక 10 minutes పెట్టేద్దాము. ఆల్రెడీ నానబెట్టాను అనమాట పప్పుని, ఎర్రపప్పు చేస్తున్నాను. సో నానబెట్టినాను, ఒక 10 నిమిషాల దాకా ఉడకబెట్టుకుందాము. సో సిమ్లో పెట్టేస్తాను కొంచెము. ఓకే, ఇది ఉడికేదాకా మనం వెయిట్ చేస్తాం రికి, ఓకేనా? కొద్దిసేపు వెయిట్ చేద్దాము. అది ఉడికిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులోనే టమాటా వేసేసుకో రికి. టమాటా వేసేసుకో. టమాటా ఎక్కడ ఉంది? మెల్ల పట్టుకొని వేసేసి ఇట్లా ప్లేట్ పట్టుకో, మెల్లగా అయ్యి ప్లేట్ పట్టుకోబెట్ట. ప్లేట్ పట్టుకో మంచిగా. ప్లేట్ పట్టేసుకున్నావా? ఇప్పుడు మెల్లగా టమాటా వేసేసుకో. అట్లా కాదు పెట్టే, ఇది ప్లేట్ పట్టుకో, నేను వేస్తాను. వేసేసేయి, టమాటా వేసేసేయి, స్పూన్ తోటి పట్టి వేసేసేయి. మెల్లగా అయ్యో. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం మనము. కలిపేసి మంచిగా. ఓకే, ఒక 10 minutes వెయిట్ చేసుకుందాము. ఇది ఉడికిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. ఫైనల్గా పప్పు ఉడికిపోయింది. ఉడికిందా అరికి? ఉడికిందా? ఒకసారి కలుపుకో. ఓకే, ఉడికిపోయింది మంచిగా. ఇక్కడ వచ్చేసి మనం తాలింపు పెట్టేసుకుందాం రికి. ఫస్ట్ నూనె పోసేసుకో. మొత్తం పోసేసే పెట్టే, తాలింపు కదా, మంచిగా ఉండాలి ఆయిల్. ఓకే, అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ కానీ ఇది బంద్ చేసుకుందాం మనం. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కదా, బంద్ చేసుకుందాము. ఓకే రికి, నూనె వేడైపోయింది కదా, కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసుకో. వేసుకోబెట్టా, మంచిగా వేసుకోవాలి, ఇన్ని వేసుకోవాలా. ఓకేనా? వేసేసుకున్నావు కదా, దూరం ఉండాలా, ఇది ఎగురుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వేసేసి, ఇవి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఇట్లనే అన్నీ వేసేసి మెల్లగా దూరంకి వేసేసి అన్నీ వేసేసి. ఇవి కరివేపాకు, ఎండుమిర్చి, అట్లనే కొత్తిమీర కూడా వేసేసిన అనమాట. ఒకసారి కలిపేసుకో. కలిపినామా? ఓకే, కొంచెం ఇది వేగనిద్దాము. కొంచెం రెడ్ కలర్ అయితే మంచిగా ఉంటుంది. మంచిగా వేగినాయి కదా రికి. ఇప్పుడు ఉప్పు వేసేసుకో. ఉప్పు వేసేసి ఇంకా కొంచెం వేయబెట్టే. వేసేసినావా? ఒకసారి కలిపేసుకో మంచిగా. కలిపినావా? ఇది మంచిగా వేగింది కదా. మనం కావాలంటే కొంచెం కారం కావాలంటే కొద్దిగా 1/2 స్పూన్ నేను కారం కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇక పప్పు వేసేసుకుందాం, ఓకేనా? ఇక్కడ నేను వేసేస్తా పప్పు. అది వేడిగా ఉంది కదా, సరేనా? అది బాగుంది, వేడిగా ఉంది, నేను వేసేస్తా. ఫైనల్గా అయితే పప్పు అయితే వేసేసుకున్నాము. ఒక 10 minutes మంచిగా ఫ్రై చేసుకుందాము. అది బాయిల్ అయిపోతే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకే నరికి, ఫైనల్గా నీ పప్పు రెడీ అయిపోయింది. హ్యాపీయా? హ్యాపీ. వదిలేసాయి ఇక ఒక 5-10 minutes పెట్టేసుకుందాం, సరేనా? అవుతుంది ఇక ఒక 10 minutes అయితే మంచిగా ఉడికిపోతుంది. ఫైనల్గా అయితే రిక్కీ చేసిన పప్పు రెడీ అయిపోయింది. బాయ్ రిక్కీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ మా రిక్కీ చేసిన పప్పు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.